హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/5/2024 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, అష్టమి పూర్తిగా ఉంటున్నది. అలాగే మనకి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:40 నుంచి 3:25 వరకు. వర్జము ఈరోజు రాత్రి అనగా తెల్లవారుజామున 4:50 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా మనకి వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే దుర్ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:36 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయము 5:48, సూర్యాస్తమయం 6:37 వరకు. అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:47 వరకు వ్యాప్తిగా ఉంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి ఆర్థిక లాభాలు, ప్రశాంతమైనటువంటి జీవనం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన వార్త పొందుకోవడం, వ్యాపార పరంగా వృద్ధి బాగా ఉంది, కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. విద్యార్థులకి విద్యాలాభం అంటే అకాడమిక్ పరీక్షలు లేకపోవచ్చు, ఎందుకంటే సెలవులు ఉన్నాయి కదా, కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సెట్ పరీక్షలు, ఈ సెట్ అని, ఆ సెట్ అని, అనేక రకాల ఎంసెట్ లాంటివి సెట్ పరీక్షలు చాలా ఉన్నాయి. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం కనపడుతుంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ శుభ లాభాలు, విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ జరిపించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనయోగము, వస్తులాభము, వాహన యోగం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అవకాశం. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అనుకున్నటువంటి కార్యసాధన. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. అలాగే నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోనూ లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి శుభయోగం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా పండగ వాతావరణం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. రాజకీయంగా ప్రస్థానంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఒకవేళ పార్టీలు మారినా లేదా జరిగినటువంటి ఎన్నికల పరిశీలనలో అనుకూలంగామైనటువంటి శుభయోగాలు కనపడుతుంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, నటులకి మంచి కాలం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరువులకు అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక విశేషాలు బలంగా ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. ఇవాళ అనేక రకాల వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. విద్యార్థులకు లాభం. ఇలా అనేక రకాల ప్రశాంతమైన, ఆనందకరమైన యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ అధికారులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకున్న చోటికి బదిలీలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. విద్యార్థి విద్యాలాభం. నర్సరీ తోటలు, పూజా ఆద్రవ్యాల వ్యాపారం డోరు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం.
సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైని వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు. రాజకీయ ప్రస్థానంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి శుభయోగాలు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలత. అలా తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఒక గొప్ప శుభవార్త వినడం ఖాయం. ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం ఖాయం కనబడుతుంది. శస్త్రచికిత్స ఏమైనా ఉంటే తప్పక విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. ఈ రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ప్రశాంతమైన జీవనము, ఆధ్యాత్మిక చింతన, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి లాభం. శుభయోగం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలం, శుభస్థితి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకో. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. చాలా మంచి ఆర్థిక ప్రయోజనం. కోర్టు వివాదాల సమస్య పోవడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి కూడా కాస్త ప్రశాంతతని పొందుకునే అవకాశం. జరిగినటువంటి పొరపాట్లని, ఇబ్బందుల్ని, తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం. మంచిగా వ్యవహరించడం, పెద్దవాళ్ళ మాట వినడం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, ప్రధాని వృద్ధి పొందుకునే అవకాశం. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం. ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులతో మంచి బాంధవ్యాన్ని పొందుకోవడం. శత్రునాశనాన్ని, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం. సినిమా రంగంలో అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. ఆనందకరమైనటువంటి రాజకీయ అనుకూలత. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సంపద, ఆనంద యోగం. విద్యా లాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త విన. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగాల పరంపర బ్రహ్మాండం కొనసాగుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. రాజకీయ రంగంలో ఉన్నత స్థానం ఖాయం. తప్పనిసరిగా వీరికి మంత్రి పదవి రావడం ఖాయం. ఎన్నికల్లో మీరు నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుంది మీ యొక్క
రాజకీయ భవిష్యత్తు. ఈ రాశి వారు మీరు ఇప్పుడే ముందుగానే పండుగ చేసుకోవచ్చు. అటువంటి శుభ ఆనంద యోగం రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకాల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమేని వ్యాపారంలోను శుభకరం. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, తప్పకుండా లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు. వాహన యోగం ఉంటుంది. అనుకున్నది సాధించగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చినటువంటి ధనము తిరిగి రావడం, గొప్ప వస్తువుని కొనుగోలు చేయడం, గొప్ప వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన జీవనం, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధువులతో అనుకూలత, మిత్రుల వల్ల సహకారాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్యా లాభాలు, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతంగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వస్తువు కానీ, గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, రైతులకి మంచి పంటకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగడం, రాబోయే మాసంలో మనకి మంచి వర్షభావం ఉంది కాబట్టి మంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు దానికి కావాల్సిన విత్తనాలు కానీ రెడీ చేసుకోవచ్చును, ఇబ్బంది లేదు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు బలంగా కనబడుతుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెవారి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సంస్థల్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం తప్పకుండా ఉండబోతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. దానివల్ల అనుకూల శుభయోగాలు, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు ప్రతి విషయంలో కూడా అనుకూలత, వృత్తి ఉద్యోగాల్లో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, సంతాన యోగం కానీ పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం చేయవచ్చును. విద్యార్థులకి విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి కూడా చాలా బలంగా కనబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి ఆర్థిక ప్రయోజనం, రోగనాశనం, రుణ విమోచనం, సత్సంకల్పం, ప్రశాంతమైన జీవనం, ఓకే మంచి జరగబోతుంది అనేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసాధన, ఈ భాగస్వామి వ్యాపార అనుకూలతలు, మంచి వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం,
ఈరోజుగా మీరు అనుకున్నంత సాధ్యమవుతుంది. ప్రతి పనిలో మీరు అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల తప్పక పెట్టుబడి పెట్టండి, మంచి లాభాన్ని పొందుకుంటారు. అలా చెప్పేసి ఏదో 1,00,000 పెడితే 10 లక్షలు చెప్పట్ల, కానీ 1,00,000కి కనీసం ఒక 25,000 లాభాన్ని పొందుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. అనేక రకాల అనుకూలతలు, శుభయోగాలు, విద్యా లాభాలు, విదేశానికి వెళ్ళడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభం, రైతన్నలకి పంట లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం, అనేక రకాల ఆర్థిక ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలవంతమైన వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి విశేషమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త జీవన ప్రయాణం, సమస్త గ్రహ పీడా పరిహారం, దరిద్రాన్ని వదిలిపెట్టుకోగలిగే అదృష్టయోగం. ఈ రోజుతో మీకున్నటువంటి దరిద్రం తొలగిపోబోతుంది. అటువంటి శుభయోగం అంటే చెడ్డవారితో దూరం, మంచివారితో, ఆత్మీయులతో కలయిక, మంచి ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ప్రశాంతమైన జీవనం, సంతాన యోగం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార ప్రారంభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోడు వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, గొప్ప ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యా పరిపూర్ణత, రోగనాశనం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, శత్రు నాశనాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి యాజ్ యూజువల్ రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడక లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు, అనుకున్న చోట ఉద్యోగంలో మార్పులు, అలాగే ప్రాంగ నియామకాలు, ఉద్యోగ మార్పు లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది, ధనయోగము, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, శుభకార్యాచరణ, శుభవార్త వినే అవకాశం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తి కలిసి రావడం,
విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం. కళాకాల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువు లాభం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మంచి వస్త్రము కానీ సువర్ణాభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. లేదా ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారుల అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, అనేక రకాల కుటుంబ సౌఖ్యాలు, పెద్దల అంగీకారంతో ప్రేసిపులు ఒకటవడం, పిల్లల్లో విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, గ్రాడ్యుయేషన్ డేకి మీరు వెళ్ళగలిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇలా అనేక రకాల శుభయోగాలు, ప్రశాంతత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు.